అమరావతి జై చంద్రబాబు జై చంద్రబాబు చంద్రబాబు కలల రాజధాని చంద్రబాబు కలల రాజధాని కూటమి కలల రాజధాని చంద్రబాబు కలల రాజధాని జై అమరావతి జై అమరావతి జై అమరావతి చంద్రబాబు జై వర్మ నాయకత్వం జై వర్మ నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం నాయకత్వం లోకేష్ నాయకత్వం 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 చంద్రబాబు జై అమరావతి జై అమరావతి చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని మన అందరి రాజధాని మన అందరి రాజధాని మన అందరి రాజధాని ఆంధ్రుల రాజధాని ఆంధ్రుల రాజధాని ఆంధ్రుల రాజధాని జై చంద్రబాబు ఆటోలో లేడీస్ ఇచ్చారా వర్మగారి నాయకత్వం వర్మగారి నాయకత్వం వర్మగారి నాయకత్వం చంద్రబాబు నాయకత్వం లోకేష్ నాయకత్వం. చాలా ఆనందకరమైన రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 13 సంవత్సరాలు కష్టపడి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం 2014 నుంచి అహర్నిశలు కష్టపడి ముందుకు నడిపించే పరిస్థితుల్లో మధ్యలో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ రాజధానిని 3 రాజధానులుగా చేసి 5 సంవత్సరాలు అభివృద్ధిని వెనక్కి పంపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అటువంటిది ఈ రోజులో కూటమి ప్రభుత్వ నాయకత్వంలో అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ మరియు మోడీ గారి నాయకత్వంలో ఈరోజు మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ఈరోజు కేంద్రంలో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించాలని తీర్మానం చేసి పంపిన తర్వాత అటు లోక్సభలోని ఈరోజు రాజ్యసభలోని ఆమోదం పొందినందుకు యావత్ రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజలు కూడా హర్షోద్రేకాలతో ఉండి ఎక్కడికెక్కడ సంబరాలు చేసుకుంటారు. ఏదైనా ఒక నాయకుడు కష్టం ఏంటంటే చంద్రబాబు కళల రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కళల రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కళల రాజధానిని పూర్తి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు పడిన కష్టం 13 సంవత్సరాల నుంచి కష్టపడి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక అమరావతి రాజధానిగా
శాశ్వత రాజధానిగా ప్రకటించడం అందరికీ గర్వకారణం. అమరావతి అభివృద్ధి పదంలో పరుగులు పెడతా ఉంది. 15,000 కోట్ల రూపాయలతో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నారు అమరావతిలో. అదేవిధంగా ఏదైతే రైతులు నమ్మి 39,000 ఎకరాలు ఏదైతే ఇచ్చారో మరి అందులో మిగిలిన 8,000 ఎకరాలు ఈ రోజు 25,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆస్తి. అది చంద్రబాబు నమ్మించిన రైతులకి న్యాయం జరిగింది. అదేవిధంగా రాష్ట్రానికి కూడా 25,000 కోట్లు ఒక వ్యక్తి యొక్క విలువ, ఒక వ్యక్తి మీద నమ్మకం వల్ల 25,000 కోట్లు రాష్ట్రానికి ఆస్తి వచ్చింది. ఆ 25,000 కోట్లతోటి రాజధానిని అభివృద్ధి చెందిస్తారు. అదేవిధంగా అక్కడ దేశవ్యాప్తంగా పేరున్న బ్రాండెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ వస్తున్నాయి, బ్యాంకులు వస్తున్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తున్నాయి, టూరిజం డెవలప్ అవుతుంది. అన్ని విధాలు అక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. హైదరాబాద్ వెళ్తే మనం 4 రోజులు ఏ విధంగా ఉండేవాళ్ళం, అమరావతి అయితే వెళ్తే 4-5 రోజులు ఉండి మా ఆనందంగా ఉండి అక్కడ చుట్టుపక్కల అభివృద్ధిని చూసి వచ్చే విధంగా మరి అమరావతి పరిగెడుతుంది. ఏదైతే పిఠాపురం నియోజకవర్గం నుంచి ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వ నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎల్లప్పుడూ సపోర్ట్ చేసిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సపోర్ట్ చేసిన నరేంద్ర మోడీ గారికి కూడా నియోజకవర్గం తరఫున అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంతో ఆనందంగా ఉన్నది. ఈ రోజు 54 గ్రామాల్లో కూడా తెలుగుదేశం కేడర్ అంతా కూడా ఈవేళ ప్రతి ఇంటి దగ్గర దీపం వెలిగించి ఎంతో ఆనందదాయకంగా కుటుంబం అంతా కూడా ఉన్నారని చెప్పి ప్రమిదలు వెలిగించి తెలియజేస్తూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి పిఠాపురం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. జై అమరావతి! జై అమరావతి! జై అమరావతి!